ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ కేవలం ఉద్యమ పార్టీగా కాకుండా పాలనా పార్టీగా రూపాంతరం చెందింది. సాగునీరు మిషన్, భగీరథ, రైతు బంధు, మౌలిక వసతులు వంటి పథకాలలో కేసీఆర్ తన ముద్ర వేసుకున్నారు. 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో గులాబీ పార్టీ అజయ శక్తిగా కనిపించింది. కానీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు, కుటుంబ ఆధిపత్య విమర్శలు, ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత పార్టీ ఇమేజ్ ను దెబ్బతీశాయి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అక్కడే మొదలైన మలుపు 2022లో టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మార్చడం కేసీఆర్ జాతీయ రాజకీయ లక్ష్యాలకు సంకేతమైంది. తెలంగాణ పార్టీని జాతీయ వేదికపైకి తీసుకువెళ్లాలని చేసిన ఈ ప్రయత్నం రాష్ట్ర ప్రజల్లో మాత్రం మిశ్రమ సంకేతాలు ఇచ్చింది. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ దేశం కోసం ఎందుకు అన్న ప్రశ్న బలంగా వినిపించింది. ఉద్యమ ఆత్మను వదిలి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం గులాబీ పార్టీకి తొలి పెద్ద రాజకీయ దెబ్బగా మారిందన్న విశ్లేషణ ఉంది. 2023 ఓటమి తర్వాత మారిన సమీకరణాలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చింది. 10 ఏళ్ల అధికారానికి బ్రేక్ పడింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా కూలిపోలేదని, ఇంకా బలమైన కేడర్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ కూడా ఇదే ధీమాతో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు అని చెబుతున్నారు. కవిత రూపంలో కొత్త సవాల్. ఇప్పుడు గులాబీ పార్టీకి అతిపెద్ద రాజకీయ భావోద్వేగ సవాల్ ఇంటి నుంచే వచ్చింది. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు దూరమై కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనను ప్రారంభించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇది కేవలం కొత్త పార్టీ ప్రారంభం కాదు, కేసీఆర్ వారసత్వానికే సవాల్ గా మారింది. కవిత పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు పెట్టడం రాజకీయంగా మాస్టర్ స్ట్రోక్ గా భావిస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్ నిర్మించిన బ్రాండ్ నే ఇప్పుడు కవిత తిరిగి రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. బీఆర్ఎస్ జాతీయ ఆశలతో అసలు టీఆర్ఎస్ ఆత్మ చనిపోయింది అనే సందేశాన్ని ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీ మాత్రమే. ఇక నుంచి మాత్రం పోరు 3 వైపులా కాదు, 4 వైపులా కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ విస్తరించాలని చూస్తోంది, బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. ఇదే సమయంలో కవిత అసలు టీఆర్ఎస్ వారసత్వం నాదే అంటూ కొత్త సమీకరణం సృష్టిస్తోంది. 25 ఏళ్ల గులాబీ పార్టీ ప్రస్థానం ఒక రాజకీయ విప్లవం. కానీ ఇప్పుడు అదే పార్టీ జీవితంలో అత్యంత క్లిష్ట దశ మొదలయ్యింది. ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడిన గులాబీ పార్టీ ఇప్పుడు తన రాజకీయ ఆత్మను, వారసత్వాన్ని, భవిష్యత్తును కాపాడుకునే పోరాటంలో నిలిచింది. అందుకే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్న కల్వకుంట్ల కవిత.